మద్యం కుంభకోణంలో నిజానిజాలు నిగ్గుదేల్చాలని విజయవాడ ఎంపీ కేశిరెడ్డి చిన్ని జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు. అసలు ఈ కుంభకోణం ఏంటి, కేశిరెడ్డి రాజశేఖర రెడ్డితో చిన్ని గారికి ఉన్న సంబంధం ఏంటి వివరించడానికి మన దగ్గర విజయవాడ ఎంపీ కేశిరెడ్డి చిన్ని గారు మన దగ్గర ఉన్నారు. సార్, ఏంటి సవాళ్ళు వెనక అసలు ఉద్దేశం ఏంటి? నేను ఇందాక ప్రెస్ మీట్లో మొత్తం విషయాలన్నీ చెప్పాను, కానీ ఒక్క విషయం చెప్పదలుచుకున్నామండి. సాక్షి పేపరు కథనాలు, తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చే ఈ కథనాలు గత 6 సంవత్సరాలుగా జగన్ రెడ్డికి అమ్ముడుకుపోయిన ఒక వ్యక్తి, ఒక పాలేరు, కాసుల కోసం కక్కుర్తిపడి చేసే ఈ ఆరోపణలు. ఈ సాక్షి పేపర్లో కేశినేని ఇంటర్నేషనల్ లిమిటెడ్, కేశినేని ఎంటర్ప్రైజెస్ గ్లోబల్ లిమిటెడ్ దుబాయ్ అని ఏదో పెట్టారు. ఈ 2 కంపెనీలు ఎవరియో తెలుసాలి. ఈ 2 కంపెనీల్లో మనీ లాండరింగ్ జరిగిందని వీళ్ళు చెప్పారు. ఈ కంపెనీలు ఎవరై, కంపెనీలకు ఓనర్ ఎవరు, కంపెనీలు ఎవరి కింద నడుస్తున్నాయి, ఎక్కడ ఉన్నాయి, సాక్షి పేపర్ కూడా తీసుకోండి, ఎక్కడ ఉన్నాయి, ఇది కావాలని నేను కోరుతున్నా. మీరందరూ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులే కదా, నా సొంత ఖర్చులతో, నా సొంత డబ్బులతో మిమ్మల్ని పంపిస్తాను. ఇన్వెస్టిగేట్ చేసి ఈ 2 కంపెనీలు ఎక్కడ ఉన్నాయో కావాలి. దీనికి ఓనర్లు ఎవడో తెలియాలి, ఉన్నాయా లేవా, ఉంటే దీనికి జగన్ రెడ్డి పాలేరులా ఎవడో ఓనర్లు తెలియాలి. ఈ రెండింటికి జరిగినాయని మీరు ఎక్కడైతే ఇచ్చారో అదే కోరుతున్నాను. ఈ 2 కంపెనీలు లేకపోతే ఏంటి? రెండోది, ఇవాళ డబ్బులన్నీ కూడా ఇవాళ ఇన్వెస్టిగేషన్స్లో కానీ, ఇవాళ అరెస్ట్ అయిన నిందితులు కానీ, బెయిల్ కోరుతున్న నిందితులు కానీ ఒకటే చెప్తున్నారు, ఆ 4వ నెంబర్ గది, తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న 4వ నెంబర్ గదికి వెళ్ళినాయి అని అంటున్నారు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినాయి అనేది కూడా ఇన్వెస్టిగేషన్లో దాన్ని ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ 3,600 కోట్లు లిక్కర్ స్కామ్ జరిగింది నిజం. 3,600 కోట్లు లిక్కర్ స్కామ్లో భాగస్వాములు జగన్ రెడ్డి, అతని అనుచరులు, అతని పాలేరులు. ఇవాళ ఆ పాలేరు డబ్బులు తీసుకుని గత 6 సంవత్సరాల నుంచి ఏ రోజు స్కామ్ జరిగిన 5 సంవత్సరాల్లో స్కామ్ జరిగిందని మాట్లాడలా. ఆ రోజు ఎంపీగా ఉన్నాడు ఆ వ్యక్తి. ఏ రోజు ఇసుక కుంభకోణంలో కనపడలా. వీటిలో కనపడకుండా ఇవాళ గుర్తొచ్చేసిందంట, ఓ జరిగిందని. ఈ ఆరోపణలు మీరు చూస్తే ఎలక్షన్ ముందు కూడా చేశాడు ఈ ఆరోపణలు. నేను గత 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. 3 సంవత్సరాల నుంచి కూడా నేను ఏ రోజు ఏ వ్యక్తి మీద నిరాధారణ ఆరోపణలు కూడా ఎవరిని కూడా శృతి మించి మాట్లాడను. నా లిమిట్స్లో నేను మాట్లాడే వ్యక్తిని. ఈ మాట్లాడిన వ్యక్తి పాలేరు డబ్బులకి కక్కుర్తిపడి లిక్కర్ స్కామ్లో డబ్బులు తీసుకుని, అంతేకాకుండా ఇసుక స్కామ్లో డబ్బులు తీసుకుని ఆ రోజు మా నాయకుల్ని, బొద్దాయంకన్న అవ్వచ్చు, దేవినేని ఉమా అవ్వచ్చు, బోండా ఉమా అవ్వచ్చు, వాళ్ళనే విమర్శించాడు కానీ ఎదుటి నాయకులు ఏ రోజు విమర్శించాల. అంతేకాకుండా విలేకరులని ఎంత దారుణంగా మాట్లాడేవాడండి. మీరు చూస్తే ఎంపీ కింద ఉన్నప్పుడు ఆహార పొట్ల, ఇది బిర్యానీ పొట్లాలకి సారా సీసాలకి అమ్ముడుపోయేవాళ్ళని విమర్శించాడు. అటువంటి వ్యక్తి ఏదో ట్విట్టర్లో ఏదో పెట్టేసి నేనేదో బురదలో దిగిపోయి, ఈ బురద మా నాయకుడికి అంటకూడదు, ఈ బురదకి ఎవరికి అంట రావాలని హైదరాబాద్లో ఒక వారం క్రితం ఒక 5 వ్యక్తులు సమావేశమయ్యారు. ఆ సమావేశం వేగిన వ్యక్తుల్లో కూడా ఈ వ్యక్తి ఒకడు. ఈ సమావేశ మందిరంలో ఎటు నుంచి ఎటు తీసుకెళ్దాం, అంతకుముందు బాబాయ్ కొడుకు హత్య కేసుని తీసుకెళ్లారు కదా చంద్రబాబు నాయుడు గారి మీదకి, అట్లాగే ఇంకోటి మీదకి తీసుకెళ్దాం అనే దాంట్లో చేసిన కుట్రే ఈ కుట్ర. కాబట్టే నేను సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నా. 3,600 కోట్లు లిక్కర్ స్కామ్ జరిగింది నిజం. ఇది జగన్ రెడ్డి అనుచరులు, పాలేరులు చేసిన మాట నిజం. జగన్ రెడ్డి డబ్బులు ఆ 4వ నెంబర్ గదిలోకి వెళ్ళిన మాట నిజం. నేను ఏ రోజు నాకు ఏదో ఒక వ్యక్తితో ఉన్న చిన్న సంబంధాన్ని ఏ రోజు ఏ వైసీపీ నాయకుడితో నేను కలిసి తిరిగిన దాఖలు లేవు. ఏ రోజు ఏ వైసీపీ నాయకుడిని నేను ఇంటికి భోజనం పిలిచిన దాఖలు లేవు. ఈ అమ్మిడిపోయిన వ్యక్తి గత 5 సంవత్సరాల నుంచి చేసిన కార్యక్రమాలే ఇటువంటి. కాబట్టి నిష్పక్షపాతంగా సిబిఐ ఎంక్వైరీ వేసి 24 గంటలు టైం ఇస్తున్నా. జగన్ రెడ్డి, నువ్వు చేసిన ఆరోపణలు, నువ్వు చేపించిన ఆరోపణలు, నీ పత్రికలో రాసిన వాటికి సమాధానం చెప్పు. నువ్వు కూడా సిబిఐ ఎంక్వైరీకి రా, దమ్ము ధైర్యం ఉంటే. లేకపోతే రాష్ట్ర ప్రజలు అందరూ గమనిస్తున్నారు, నువ్వు దోషమని అందరికీ తెలుసు, తప్పకుండా నీకు శిక్ష పడుతుంది. సార్, ఇప్పుడు కేశిరెడ్డికి కేశినేని చిన్నికి ఏంటి సార్ సంబంధం? సార్, ఆల్రెడీ అది చెప్పేశాను, మొన్న నా ట్విట్లోనే చెప్పాను. నా సైటు పక్కన ఏదో సైట్ ఉంది, ఆ సైట్కి ఇద్దరం కలిసి డెవలప్మెంట్ చేద్దామని 2001లో విషయం. ఆ విషయంలో ఆ రోజు 6 నెలల తర్వాత ఇతను జగన్తో తిరుగుతున్నాడని తెలిసి ఆ రోజే ఆ కంపెనీలో నేను ఆడిటర్ ఫీజులు కట్టాం, ఆ రోజు ఆర్కిటెక్ట్ ఫీజెస్ కట్టాం. అయినా కూడా కోట్లు నష్టపోయాం. అయినా కూడా ఆ సైట్లో పని చేయకుండా ఆ సైట్ వాళ్ళకి కూడా ఆపేసే ఉంది.
ఎందుకంటే నేను తెలుగుదేశం కార్యకర్తని, ఇతను జగన్తో తిరుగుతున్నాడని 6 నెలల తర్వాత తెలుసుకున్నాను కాబట్టి ఆపేయడం జరిగింది. దాంట్లో తప్పేముంది? ఎక్కడైనా మనిషి అనేవాడు అతను ప్రతి మనిషి మనకు తెలియదు కదా. అంతకుముందు 4 సార్లు సైట్ పక్కన అంటే నేను తర్వాత 6 నెలల తర్వాత నా వ్యాపారాలన్నీ బంద్ చేయడం కూడా జరిగింది. అవన్నీ పబ్లిక్ డొమైన్లోనే మీరు తెలుసుకోవచ్చు. మరి ఇప్పుడు 24 గంటల సమయం ఇచ్చారు. 24 గంటల్లోగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించకపోతే ఏ విధంగా ప్రొసీడ్ అవుతుంది? నేను నేనైతే రాసిస్తాను కదా సిబిఐ గారికి, వారిని వెళ్ళి కోరుతాను ఎంక్వైరీ చేయమని. మా అధినేత దగ్గరికి కూడా వెళ్తాను. సార్ ఈ ఎంక్వైరీలు కొంచెం తొందరగా వేయండి సార్, సిట్టు బాగా చేస్తుంది, సిట్టు ఎంక్వైరీలు కూడా తొందరగా వేయమని తొందరగా పూర్తి అయితే రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోతుంది కదా దొంగ ఎవడు. అప్పటికి 24 గంటలు అతను ముందు రాలిపోతే రాష్ట్ర ప్రజలందరికీ తెలుస్తుంది దొంగ ఎవరు అనేది. అంటే సిబిఐ ఎంక్వైరీ తప్పకుండా జరిపించే అవకాశం ఉందా? మీరు ఎంపీగా ఉన్నారు కాబట్టి. నేను ఎంపీగా కాదు, నాకన్నా కూడా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి అతనికి ఇంకెక్కువ పవర్ ఉంటుంది. కాబట్టి నేను కోరేది ఏంటంటే, నేను కోరాను దాన్ని నువ్వు సపోర్ట్ చేయి, ఎంక్వైరీ చేయి. నువ్వు దోషివి కాదన్న ఏ రోజు సాక్షి పేపర్లో లిక్కర్ స్కామ్ గురించి రాయరు. ఏదో లింక్ దొరికితే లింకును మాత్రం బాగా రాసేస్తారు. కాబట్టి నువ్వు నిర్దోషమైతే నిరూపించుకోమని నేను కోరుతున్నాను. ఇది మొత్తం మీద రాష్ట్రంలో ఉన్నటువంటి మద్యం స్కామ్ పైన సమగ్రమైన విచారణ జరిపించాలని చెప్పేసి సిబిఐకి లేఖ రాశాము. దీనికి సంబంధించి ఉన్న నిజానిజాలను కూడా తేల్చాలని చెప్పేసి విజయవాడ ఎంపీ కేసీఆర్ చిన్ని సిబిఐని కోరుతున్నారు. అదేవిధంగా మద్యం స్కామ్ దీనిపైన 24 గంటలకు స్పందించాలి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా సవాల్ విసిరారు. చూద్దాం ఏం జరుగుతుందో. కెమెరామెన్ అస్గర్తో జయరాజ్, ఎన్టీవీ, విజయవాడ.